నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే. తెలంగాణలో బామ్మర్ది రద్దెప్పుడు, టెండర్లకు సంబంధించిన వ్యవహారంలో బామ్మర్ది టెండర్ల రద్దు ఎప్పుడు అంటూ ప్రధానమైన వార్త. విక్రమార్క భేతాల ప్రశ్నలు అంటూ ఈ అంశానికి సంబంధించిన వార్తతో పాటు మరో కీలకమైన అంశం కేటీఆర్ గారికి సిట్ నోటీసులు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. మరో డైవర్షన్ డ్రామాకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు తెరతీసింది. నిన్న కేటీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేసింది. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారాన్ని ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ నాయకత్వానికి సిట్ నోటీసులు ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విరుచుకుపడ్డారు. తప్పకుండా ఈ కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కేటీఆర్ గారు హెచ్చరించిన అంశం కూడా కనిపిస్తోంది. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం, తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి, ఆ సింగరేణిని కడుపులో పెట్టి చూసుకుంటాం, కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. కార్మికుల పక్షాన తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వైఖరిపై కూడా నిలదీస్తాం, ఎండగడతామని కూడా స్పష్టం చేసిన అంశం. కోల్ మాల్ శీర్షికన ఈ వార్త అంతా కూడా కనిపిస్తోంది. బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వేయట్లేదు, మీకెందుకు ఆ చిత్తశుద్ధి లేదని సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ రెండు కూడా దొందే. సింగరేణి గొంతుకొస్తా ఉన్నాయి. ఓవైపు సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలు, మరోవైపు సింగరేణి బొగ్గు బ్లాక్లను తెగ నమ్ముకొని తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు, తమ అనుయాయులకు కట్టబెట్టడం ద్వారా సింగరేణికి సంబంధించిన సంపదను దోచుకునే కుట్ర కొనసాగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల సంపద, ఈ దేశ సంపద, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, సింగరేణి కార్మికులకు దాని ఫలితాలు దక్కాలి తప్ప ఎవరికి పడితే వారు వచ్చి దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేసిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. బొగ్గు స్కామ్పై కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు కూడా దాగుడు మూతలాడుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప వాస్తవానికి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న వ్యవహారంతో పాటుగా ఇప్పుడు సింగరేణిలో వెలుగు చూసిన ఈ బొగ్గు కుంభకోణంపై తప్పకుండా అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ చేసే అవకాశం ఉన్నప్పటికీ, తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆధారాలు కూడా సమర్పిస్తున్నప్పటికీ ఎందుకు నోరు మెదపట్లేదు, ఈ దాగుడు మూతలు ఎందుకని సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రిని కూడా ఆయన నిలదీశారు. మీడియా డైవర్షన్ కోసమే రేవంత్ డ్రామాలంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దీంతో పాటు వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలు, దీనికి తోడు 6 గ్యారంటీలు, 420 హామీల అమలు చేయలేక చేతులెత్తేసి పూర్తిగా ప్రజల్ని మోసం చేసి, దగా చేసి, నయవంచన చేసిన కాంగ్రెస్ సర్కారు వాటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే రకరకాల పనికిరాని, పసలేని కేసులను తెరపైకి తీసుకొస్తోంది. మీడియా డైవర్షన్ కోసం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నారని కేటీఆర్ గారు మండిపడిన అంశం మనకు కనిపిస్తుంది. ఎంత డైవర్షన్ చేసినా ప్రజల అటెన్షన్ మాత్రం పూర్తిగా ఈ కుంభకోణాలపైనే, ఈ స్కామ్లపైనే, ఈ వరుస అక్రమాలపైనే, అలాగే ప్రభుత్వ వైఫల్యాలపైనే ఉంది. రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. ఎక్కడికెక్కడ మంత్రులను, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ప్రజలకు అర్థమైపోయింది. ఈ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఇక చెల్లవు. తెలంగాణ గడ్డపై వాటికి కాలం చెల్లిందనే విషయాన్ని కూడా కేటీఆర్ గారు కుండా బద్దలు కొట్టి చెప్పిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ళైనా కూడా ఏమీ తేలలేదు. న్యాయస్థానాలు కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా, ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కూడా ఇంకా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులు, అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నారని ప్రజలకు అర్థమైపోయింది. ఇక మీరు మరింత కాలం ప్రజల్ని మభ్యపెట్టలేరు, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు వెల్లడించిన కీలకమైన అంశాలన్నీ కూడా ఈరోజు మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటికి తోడుగా మనం చూస్తున్నాం, మొన్న హరీష్, నేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ నిన్న నోటీసులు పంపిన అంశం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకేనన్న బీఆర్ఎస్ గతంలో ఈ రేసు కేసులో, అలాగే గతంలో అనేక రకాల స్కామ్లకు సంబంధించిన విషయాలను బీఆర్ఎస్ ఎప్పుడు వెలుగులోకి తీసుకొచ్చిన, ఇటీవల హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశం కూడా కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో కూడా రకరకాల ప్రచారాలు, అక్రమ కేసులతో బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సైనికులం, తెలంగాణ కోసం
తెగించి ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం. ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని మేము సమైక్య రాష్ట్రంలో చూసినాం. సమైక్య పాలకులనే అడుగడుగునా తెలంగాణ ప్రజలతో కలిసి తరిమి కొట్టిన వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు, ఇలాంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ గారు నిన్న కుండబద్దలు కొట్టి చెప్పిన కీలకమైన అంశాలన్నీ కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు సింగరేణికి సంబంధించిన అంశాలు మనం మిగతాయి కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక్క బస్తా కోసం రైతులు పడుతున్న అగచాట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అడుగడుగునా కూడా తెలంగాణ రైతాంగం ఈ సీజన్లో కూడా యూరియా బస్తాల కోసం నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. అందుకే ఎక్కడికక్కడ మంత్రులను కూడా నిలదీస్తున్నారనే అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మహిళా రైతులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి. గంటల తరబడిగా అర్ధరాత్రి నిరీక్షించినా కూడా ఒక్కటంటే ఒక్క బస్తా కూడా దొరకట్లేదు. గతంలో కేసీఆర్ గారి హయాంలో ఆటో వాళ్ళకి చెప్తే, ఆటో సోదరుడికి చెప్తే ఇంటి గడప వద్ద యూరియా బస్తాలు వేసిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బస్తా కోసం కూడా ఇన్ని రకాల అగచాట్లు పడాల్సి వస్తుందని చెప్పేసి వారంతా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంటి ముందే పంట అంతా కూడా పూర్తిగా నీరు గారిపోవడంతో వారంతా కూడా దిగాలు పడి పూర్తిగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని లబోదిబోమంటున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు.